తిరుమల వెంకన్నకు విరాళాలు సమర్పించే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాల్లో మార్పులు చేర్పులు చేసింది. శ్రీనివాసునికి వివిధ రూపాల్లో విరాళాలు సమర్పించే భక్తులకు వారు సమర్పించే కానుకల మేరకు టీటీడీ దర్శన వసతి సౌకర్యం కల్పిస్తూ ఉండగా, ₹1,00,00,000కు పైగా విరాళం చెల్లించే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. గతంలో టీటీడీ దాతలకు కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటి, మార్పుల అనంతరం డోనార్స్కు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలేంటి, నూతన విధానంలో అమల్లోకి వచ్చే కొద్ది గంటల ముందు కోనేటి రాయునికి భక్తులు భారీగా విరాళాలు సమర్పించడానికి గల కారణాలు తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీనివాసుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు తరలివచ్చే భక్తులు వారి మొక్కు చెల్లింపుల్లో భాగంగా వివిధ రూపాల్లో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం తమ మొక్కులు చెల్లింపులో భాగంగా కొందరు భక్తులు నగదు, మరికొందరు బంగారం, ఇంకొందరు వెండి, ఇలా వివిధ కానుకల రూపంలో హుండీలో కానుకలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మరికొందరు భక్తులు స్వామివారికి కావాల్సినటువంటి ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించి టీటీడీకి అందజేస్తారు. ఇలా నిత్యం భక్తులు తమ మొక్కుల చెల్లింపులో భాగంగా స్వామివారికి వివిధ రూపాల్లో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇలా స్వామివారికి భక్తులు హుండీలో నిత్యం సమర్పించే కానుకల ద్వారా టీటీడీకి కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తూ ఉంటుంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు తమ మొక్కుల చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలను సమర్పించడమే కాకుండా టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు కూడా భారీగా విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. తమ తాహతు మేరకు భక్తులు వేల రూపాయల నుంచి కోట్లాది రూపాయల వరకు కూడా టీటీడీలోని వివిధ ట్రస్టులకు విరాళాలను అందజేస్తారు. టీటీడీలో కాటేజ్ డొనేషన్ స్కీమ్, ఎస్వి ప్రాణదాన ట్రస్ట్, ఎస్వి విద్యాదాన ట్రస్ట్, బర్డ్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర అన్నదాన ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్ట్, ఇలా దాదాపుగా 11 ట్రస్టులు ఉండగా అందులో ప్రధానంగా అన్నదానం, శ్రీవాణి ట్రస్టుకు భక్తులు నిత్యం కూడా భారీగా విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. తిరుమల వెంకన్నకు విరాళాలు సమర్పించే భక్తులకు వారు సమర్పించే విరాళాల మేరకు టీటీడీ వారికి ప్రత్యేకంగా దర్శనం, వసతి సౌకర్యం కల్పిస్తూ ఉండగా, తాజాగా ఇకపై శ్రీవారికి విరాళాలు సమర్పించే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల్లో మార్పులు చేస్తూ నూతన డోనార్స్ స్కీమ్ పాలసీని టీటీడీ అమల్లోనికి తెచ్చింది. విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకత, యూనిఫార్మిటీ తీసుకురావడానికి టీటీడీకి చెందిన అన్ని ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్లో పలు మార్పులు చేసింది. గతంలో ₹1,00,000 విరాళం ఇచ్చిన భక్తుడికి వారి కుటుంబంలో 5 మందికి ఏడాదికి ఒకసారి సుపథం ప్రవేశ మార్గం ద్వారా లైఫ్ టైం దర్శనం కల్పిస్తూ ఉండగా, ₹5,00,000 పైబడి విరాళమిచ్చిన భక్తులకి వారి కుటుంబంలో 5 మందికి ఏడాదిలో 3 సార్లు సుపథం ప్రవేశ మార్గం ద్వారా లైఫ్ టైం దర్శనం కల్పిస్తూ ఉండగా, ₹10,00,000 విరాళమిచ్చిన భక్తులకు వారి కుటుంబంలో 5 మందికి ఏడాదిలో 3 సార్లు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తోంది. ఇక ₹1,00,00,000 విరాళమిచ్చే దాతలకు జీవితకాలంలో దాతతో పాటు 4గురికి ప్రతి ఏడాది పలు సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోంది. సంవత్సరంలో 3 రోజులు సుప్రభాత సేవ మరియు 3 రోజులు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. వీటితో పాటు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుప్పట 1, రవిక 1, మహాప్రసాదం ప్యాకెట్లు 10, ఒకసారి వేదాశీర్వచనం వంటి సౌకర్యాలను పొందవచ్చు. వీటితో పాటుగా ₹3,000 రుసుం వసూలు చేసే వసతి గదుల సదుపాయం 3 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు. అంతేగాక జీవితకాలంలో ఒక్కసారి దాతకు 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్, అలాగే ఒక 50 గ్రాముల సిల్వర్ డాలర్ను టీటీడీ దాతలకు ఇచ్చేది.
గతంలో ఉన్న డోనార్ పాలసీలో పలు మార్పులు చేస్తూ టీటీడీ నూతన పాలసీని అమల్లోనికి తెచ్చింది. నూతన డోనార్స్ పాలసీలో వ్యక్తిగతంగా విరాళాలిచ్చే దాతలకు సంబంధించి ₹1,00,000 విరాళమిచ్చే వారికి ఏడాదిలో 5 మందికి ఒక్కసారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, ₹2,00,000 ఇచ్చే వారికి ఏడాదిలో 5 మందికి ఒక్కసారి సుపథం, ₹3,00,000 ఇస్తే ఏడాదిలో 5 మందికి ఒక్కసారి ఎస్ఈడి, ఒక్కసారి సుపథం, ₹4,00,000 ఇచ్చే వారికి ఏడాదిలో 5 మందికి 2 సార్లు సుపథం, ₹5,00,000 ఇచ్చే వారికి ఏడాదిలో 5 మందికి 3 సార్లు సుపథం దర్శనం కల్పిస్తారు. ₹10,00,000 విరాళంగా ఇస్తే ఏడాదిలో 5 మందికి ఒక్కసారి సుపథం, ఒక్కసారి వీఐపీ బ్రేక్ దర్శనం, ₹15,00,000 ఇచ్చే వారికి ఏడాదిలో 5 మందికి 2 సార్లు సుపథం, ఒక్కసారి వీఐపీ బ్రేక్, ₹20,00,000 ఇచ్చే వారికి ఏడాదిలో 5 మందికి 3 సార్లు సుపథం, 2 సార్లు వీఐపీ బ్రేక్, ₹25,00,000 విరాళానికి ఏడాదిలో 5 మందికి 3 సార్లు చొప్పున సుపథం, వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఇక ₹50,00,000 విరాళం ఇస్తే ఏటా 5 మందికి 4 సార్లు సుపథం, 3 సార్లు వీఐపీ బ్రేక్తో పాటు 2 సార్లు కళ్యాణోత్సవాలు, ఒక్కసారి సుప్రభాత సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఇక ₹75,00,000 విరాళం ఇచ్చే వారికి ఏటా 5 మందికి 4 సార్లు సుపథం, 3 సార్లు వీఐపీ బ్రేక్తో పాటు 2 సార్లు కళ్యాణోత్సవం, ఒక్కసారి సుప్రభాతంలో పాల్గొనవచ్చు. అలాగే ఇక ₹1,00,00,000 విరాళం ఇస్తే 4 సార్లు సుపథం, 3 సార్లు వీఐపీ బ్రేక్తో పాటు ఒక్కసారి సుప్రభాత సేవకు, 3 సార్లు కళ్యాణోత్సవాలకు అనుమతిస్తారు. ఇక ₹1,50,00,000 అంతకంటే ఎక్కువగా విరాళం ఇస్తే ఏటా 4 సార్లు చొప్పున సుపథం, వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు 2 సార్లు సుప్రభాత సేవ, 5 సార్లు కళ్యాణోత్సవ సేవల్లో హాజరు కావచ్చు. ఇక వ్యక్తిగతంగా కాకుండా కంపెనీ, ట్రస్టు, ఫర్మ్ తరపున విరాళాలు ఇచ్చే దాతలకు సంబంధించి ₹1,00,000 విరాళం ఇచ్చే వారికి ఏడాదిలో 5 మందికి ఒక్కసారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, ₹2,00,000 ఇచ్చే దాతలకు ఏడాదిలో 5 మందికి ఒక్కసారి సుపథం, ₹3,00,000 ఇస్తే ఏడాదిలో 5 మందికి 2 సార్లు, ₹4,00,000 ఇచ్చే వారికి ఏడాదిలో 5 మందికి 2 సార్లు సుపథం, ఒక్కసారి ఎస్ఈడి, ₹5,00,000 ఇచ్చే వారికి ఏడాదిలో 5 మందికి 2 సార్లు సుపథం, ఎస్ఈడి కల్పిస్తారు. ₹15,00,000 ఇస్తే ఏడాదిలో 5 మందికి ఒక్కసారి సుపథం, ఒక్కసారి వీఐపీ బ్రేక్, ₹20,00,000 ఇచ్చే వారికి ఏడాదిలో 5 మందికి ఒక్కసారి చొప్పున సుపథం, ఎస్ఈడి, 2 సార్లు వీఐపీ బ్రేక్, ₹25,00,000 విరాళం ఇస్తే ఏడాదిలో 5 మందికి 2 సార్లు సుపథం, ఒక్కసారి ఎస్ఈడి, 3 సార్లు వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తారు. ఇక ₹50,00,000 విరాళంగా ఇస్తే ఏడాదిలో 5 మందికి 4 సార్లు సుపథం, 2 సార్లు వీఐపీ బ్రేక్, ఒక్కసారి సుప్రభాత సేవ, 2 సార్లు కళ్యాణోత్సవాలకు అవకాశం ఉంటుంది. ఇక ₹75,00,000 విరాళం ఇచ్చే వారికి ఏడాదిలో 5 మందికి 4 సార్లు సుపథం, 2 సార్లు వీఐపీ బ్రేక్, 2 సార్లు సుప్రభాత సేవ, 2 సార్లు కళ్యాణోత్సవానికి అనుమతిస్తారు. ₹1,00,00,000 ఇస్తే ఏడాదిలో 5 మందిని 4 సార్లు సుపథం, 3 సార్లు వీఐపీ బ్రేక్తో పాటు 2 సార్లు సుప్రభాత సేవ, 3 సార్లు కళ్యాణోత్సవాలకు అవకాశం కల్పిస్తారు. అలాగే 2 కోట్లు అంతకంటే ఎక్కువ విరాళం ఇస్తే ఏడాదిలో 5 మందికి 4 సార్లు సుపథం, 5 సార్లు వీఐపీ బ్రేక్తో పాటు 4 సార్లు సుప్రభాత సేవ, 5 సార్లు కళ్యాణోత్సవానికి అనుమతిస్తారు. టీటీడీకి విరాళాలు సమర్పించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్లో మార్పులు చేస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుని నిన్నటి నుంచే నూతన పాలసీ అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో పాత పాలసీని వినియోగించుకునేందుకు దాతలు ఎగబడ్డారు. దీంతో టీటీడీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే టీటీడీలోని వివిధ ట్రస్టులకు దాదాపు 100 కోట్ల విరాళాలను భక్తులు సమర్పించారు. నూతన పాలసీ విధానం కంటే పాత డోనర్ పాలసీ విధానంలోనే భక్తులకు పలుమార్లు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉండడంతో దాతలు పాత పాలసీని సద్వినియోగం చేసుకునేందుకు రికార్డు స్థాయిలో స్వామివారికి విరాళాలను సమర్పించారు. ఈ నెల జూలై 14వ తేదీన జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో డోనర్స్ స్కీమ్లో మార్పులు చేస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం డోనార్స్ స్కీమ్లో మార్పులు చేసినట్లు టీటీడీ ఈవో రవిచంద్ర ప్రకటించారు. 14వ తేదీ అర్ధరాత్రి నుండే నూతన డోనార్స్ పాలసీ స్కీమ్ అమల్లోకి వచ్చింది. వివిధ రూపాల్లోన వివిధ రకాలైన ప్రివిలేజెస్తో ఉన్నాయి. వాటన్నింటినీ స్టడీ చేసి అందరికీ ఒకే విధంగా అర్థమయ్యే విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఈజీగా ఉండాలి, యాక్సెస్ చేయటం అంటే దాన్ని డొనేషన్ ఇవ్వటానికి వాటి యొక్క ప్రివిలేజెస్ ఏంటి అని తెలుసుకోవటం అందరికీ సరైన సమాచారం ఉండాలి. అది మార్పులు చేర్పులు కూడా అవన్నీ సులభతరంగా సాంకేతిక పరంగా ఆన్లైన్లో చేసుకునే విధంగా కొత్త పాలసీ తీసుకురావటం జరిగింది. ఇందులో ప్రధానమైనది ఏంటంటే ఇంతకు ముందు ఉన్న ప్రివిలేజెస్ని అన్ని రేషనలైజ్ చేస్తూ రాబోయే కాలంలో భక్తులకి సామాన్య భక్తులకి కూడా ఎక్కువ సమయం దర్శనానికి అందుబాటులో ఉండాలి అనే ప్రధాన ఉద్దేశంతో డోనార్స్ యొక్క ప్రివిలేజెస్ని కొంచెం తగ్గిస్తూ ప్రధానంగా ఈ పాలసీని తయారు చేయటం జరిగింది. ఈ పాలసీ ఈరోజు రాత్రి అర్ధగంట నుంచి అమల్లోకి వస్తుంది. ఓకే, రాత్రి అంటే రాబోయే అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి అమల్లోకి వస్తుంది. సో ఇది క్లుప్తంగా ఇప్పటి వరకు దగ్గరగా 1,90,000 వరకు డోనార్స్ ఉన్నారు. అంటే వివిధ అంటే 1,00,000 డొనేట్ చేసే వాళ్ళు అన్ని రకాల వాళ్ళు కలిపి ప్రధానంగా $10,00,000 మనకి పెద్ద నంబరు. అంటే 1,00,000 డోనర్స్ ఎట్లాగా 1,50,000 వరకు ఉన్నారు. బట్ 10,00,000 డోనర్స్ కూడా మేజర్ చంక్ అంటే ప్రివిలేజెస్ వైజ్ కానీ నేను ఒక 22,000 వరకు 10,00,000 డోనర్స్ ఉన్నారు. లాస్ట్ నేను జాయిన్ అయిన టైంకి 19,000 అంటే లాస్ట్ 4 నెలల్లోనే దగ్గరగా 2,000 చిల్లర పెరిగారు. అంటే ఆ సెక్టర్ చాలా స్పీడ్గా పెరుగుతుంది. సో కాబట్టి ఇట్లాను వెళ్తే డోనార్స్ ప్రివిలేజెస్ ఎక్కువై సామాన్య భక్తుడికి అవైలబుల్ టైం బాగా తగ్గిపోతుంది అనే ఒక ఆలోచనతోటి ప్రతిదీ ఒక టైం లిమిట్ పెట్టుకుంటూ అంటే 15 సంవత్సరాలు కొన్ని 20 సంవత్సరాలు కొన్ని ఒక టైం లిమిట్ పెట్టుకుంటూ అన్నింటినీ రేషనలైజ్ చేయటము జరిగింది. ఈ పాలసీ ప్రధానంగా అంశం ఏంటంటే ఈ పాలసీ ఈరోజు రాత్రి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. అంశం ఏంటంటే అపోహ చాలా మందికి ఉండొచ్చు, ఆల్రెడీ ఇప్పటి వరకు డొనేట్ చేసిన వాళ్ళకి ఉన్న ప్రివిలేజెస్లో ఏ రకమైన మార్పు లేదు, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు. ఈ అపోహ చిన్నగా ఉంది, అది లేదు. ఎట్టి పరిస్థితిలో పాత వాళ్ళ ప్రివిలేజెస్ అలాగే హానర్ చేస్తాము. ఇది క్రెడిబిలిటీ ఇష్యూ, అన్ని హానర్ చేయటం జరుగుతుంది. మున్ముందు రేపటి నుంచి వచ్చే డొనేషన్స్ని కొత్త పాలసీలోకి వస్తుంది. 10 లక్షలు ఇచ్చే డోనర్లకి యథావిధిగా గతంలో ఉన్నట్టు 3 సార్లు సంవత్సరానికి దర్శనం ఉంది. ఈ రోజు వరకు డొనేషన్ 10 లక్షలు ఇచ్చే వాళ్ళకి పాత పాలసీలో ఉన్న అన్ని ప్రివిలేజెస్ వర్తిస్తాయి. రేపటి నుంచి కొత్త పాలసీ వర్తిస్తుంది. ఓకే,